శరీరంలో కూడా లివర్ అనేది ఉంది అండ్ గాల్ బ్లాడర్ అనేది ఒక 2 గుండాలు ఉంటాయి. ఈ 2 రాత్రిపూట లేస్తాయి. అంటే రాత్రి 11 తర్వాత నుంచి 3 వరకు ఇవి బాగా పనిచేస్తాయి. సో, అలాగే శరీరంలో 11 తర్వాత ఎవరైతే నిద్రపోకుండా ఉంటారో వాళ్ళందరికీ లివర్ ఇష్యూస్ ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి, వాళ్ళకి లివర్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇవి ఎక్కువైపోతే ఏమవుతుంది, గుండెకి మెల్లిగా ఇబ్బంది అవుతుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటంటే బ్రెయిన్‌కి గానీ, హార్ట్‌కి గానీ ప్రెషర్ ఎక్కువ పడిపోతది. దానికి మనము నిద్ర అనే ఒక మంచి మెడిసిన్ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎక్కువైపోతాయి. సో, నిద్ర తాలూకు క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలో ఆలోచించొస్తది. అరిపాదాలు కొంచెం బాగా నీళ్లు పట్టినా, పాదాలకు బాగా నూనె రాసినా, తలకి మంచిగా మసాజ్ చేసినా, వాడి దగ్గర ఒక హాయిమంచి మ్యూజిక్ పెట్టినా, వాడి దగ్గర ఉన్న వాళ్ళందరూ అతనికి ప్రెషర్ పెట్టకపోయినా, ఫైనాన్షియల్ ప్రెషర్ అవ్వచ్చు, సోషల్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే తను చేస్తున్న ప్రొఫెషనల్ ప్రెషర్ అవ్వచ్చు. అవి లేకపోతే ఆటోమేటిక్‌గా అందరూ బావుంటారు. కందిపొట్టు మీదే ఉంటది కదా! అలాంటి వాటితో కట్టు చేసుకోవచ్చు. అండ్ కంది కట్టు చేసుకున్నారనుకోండి, అది చాలా ఎక్కువ ఫైబర్ ఉంటది. సో, దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ చప్పగా ఉండే కొన్ని వెజిటబుల్స్ స్టీమ్డ్ ఫుడ్స్ గానీ, ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి మెల్లమెల్లగా తగ్గుతాయి. సో, మనం చేయాల్సింది ఏంటంటే ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. నేను మార్పులు ఎలా లైఫ్ స్టైల్‌లో మార్పులా, ఫుడ్‌లో మార్పులా, లేకపోతే ఇంకా ఓవర్ స్ట్రెస్‌లో మార్పులా ఫ్యాట్ ఉండడం మంచిదే, తప్పేం లేదు. అది ఎక్సెస్ ఫ్యాట్ అయినప్పుడు కొన్ని సింప్టమ్స్ అడుగుతాం. ఆ సింప్టమ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఉన్నాయంటే, అప్పుడు కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజ్‌లు చేసుకుంటే చాలా బాగా పనికొస్తాయి.